నమస్తే మాస్టర్స్. మొదలు పెడతామా మాస్టర్ రాధిక మాస్టర్? ఓకే సార్. ఓకే. ఆల్ రైట్. నమస్తే మాస్టర్స్. మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం సుస్వాగతం. అద్భుతమైనటువంటి ధ్యానాన్ని చేసుకుందాము మాస్టర్స్. ఇక మన ఆనవాయితీ ప్రకారంగా ధ్యానం తర్వాత జ్ఞానాన్ని మనము ఆ, కొంత నేర్చుకుందాం ఇక్కడ. అయితే జ్ఞానాన్ని మొదలు మనం నేర్చుకునే పోయే ముందు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, అదేవిధంగా మనకు అద్భుతమైనటువంటి కళల ద్వారా జ్ఞానాన్ని మనకు అందించి ఇంత అద్భుతమైనటువంటి ప్రయాణంలో మనం అందరం కూడా నడుస్తున్నందుకు ఆ, మనకు వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ గారికి మనం అందరం కూడా మన యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాము. అదేవిధంగా నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మణిమాల మాస్టర్కి, అదేవిధంగా ఈ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహకుల అందరికీ కూడా పేరు పేరున నేను నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే మీరంతా కూడా మీ విలువైనటువంటి సమయాన్ని ఇక్కడ వెచ్చించి అంతా కూడా ఇటు అద్భుతమైనటువంటి ఈ సత్సంగంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలుపుకుంటూ అద్భుతమైనటువంటి ఆ, జ్ఞానాన్ని ఈరోజు మనము ఇక్కడ నేర్చుకుందాము మిత్రులారా. అయితే ఇవాళ ఆ, మనం నేర్చుకుపోయేటువంటి జ్ఞానం ఏంటి అంటే, మణిమల మాస్టర్ నాకు మొన్న హనుమత్ జయంతి నాడు మెసేజ్ పెట్టి, మాస్టర్ మీరు ఏం టాపిక్ చెప్తున్నారు అని అన్నప్పుడు నాకు, అరే ఇవాళ హనుమత్ జయంతి కదా, హనుమంతుడు ఎంతో ధ్యానవంతుడు, జ్ఞానవంతుడు కదా, గుణవంతుడు, జ్ఞానవంతుడు. అరే హనుమంతుడి యొక్క తత్వం నుంచి మనం ఎందుకు జ్ఞానం తీసుకోకూడదు అని చెప్పేసి ఆ హనుమంతుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము మిత్రులారా. అయితే హనుమంతుడు మనందరికీ తెలిసినటువంటిదే, ఆ యొక్క రాముల యొక్క ప్రియ భక్తుడు. ఓకే. కాబట్టి ఎక్కడెక్కడైతే ఆ రాముని యొక్క జపం చేస్తామో అక్కడక్కడ ఆ హనుమంతుడు వస్తాడు. కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకొని, రైట్, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమాస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అంటే ఎక్కడెక్కడైతే ఆ రఘునాథ కీర్తనం అన్నది ఉంటుందో అక్కడ వినయ విధేయతలతో, ఓకే, రెండు చేతులు జోడించుకొని కళ్ళల్లో ఆనంద బాష్పాలతో తను వచ్చి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు మిత్రులారా. అయితే ఈ రాక్షస సంహారం చేసేటువంటి ఈ యొక్క హనుమంతుల వారికి నమస్సుమాంజలను అర్పించుకుంటూ ఇక మనము ఈ యొక్క రఘునాథ కీర్తనానికి ఒక చిన్న శ్లోకం చదువుకుందాము మిత్రులారా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎక్కడెక్కడైతే ఆ శ్రీరాముని యొక్క కీర్తిని మనం కొనియాడతామో అక్కడ ఈ రాముడు, ఇక్కడ అక్కడ హనుమంతుల వారు ఉంటారు. కాబట్టి మనం ఈ కీర్తనతోటి మనం మొదలు పెట్టుకుందాము మిత్రులారా. దీని యొక్క అర్థం ఏంటంటే, సమస్త సంపదలను, సమస్త ఆపదలను దూరం చేసేవాడా, అన్ని రకాల సంపదలను ఇచ్చేవాడా, అంటే మనకు ధ్యానము జ్ఞానము అన్ని సంపాదనలు ఇచ్చేటువంటి వాడా, ఈ లోకానికి అత్యంత ప్రియమైనటువంటి వాడా, ఓ శ్రీరామచంద్ర, నేను పదే పదే నీకు నమస్కరిస్తున్నాను అంటూ మనము వినయపూర్వకంగా ఆ యొక్క శ్రీరాముల వారిని తలుచుకుంటూ మనం ఈరోజు ఇక్కడ మొదలు పెట్టుకుందాము. ఎందుకు అంటే ఈ రామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ హనుమంతుల వారు వచ్చి ఉంటారు. సో కాబట్టి ఆ రాముల వారి పరివారం అంతా కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు మిత్రులారా. అదేవిధంగా ఆ హనుమంతుల వారు చేతులు జోడించి ఆనంద బాష్పాలతో వారు అందరూ కూడా మనకు ఈ యొక్క శరీరం ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు మిత్రులారా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే
మనకు జ్ఞానము ప్రతి నిత్యము మనం నేర్చుకుంటూనే ఉన్నాం మిత్రులారా. అయితే కాకపోతే ఏంటంటే, ఇవాళ మనము సుందరకాండ నుంచి కొన్ని ఘట్టాల ద్వారా ఆ యొక్క హనుమంతుల వారు ఆ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టారు అన్నది ముఖ్యం. ఎందుకు అంటే జ్ఞానం నేర్చుకోవటం ఒక వంతైతే, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టటం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రైట్? ఎందుకంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఎప్పుడైతే మనము జ్ఞానాన్ని ఆచరణలో పెడతామో అప్పుడు మాత్రమే కర్మలు దగ్ధమవుతాయి మిత్రులారా. జ్ఞానం నేర్చుకోవడం మూలంగా మనకు కర్మలు దగ్ధం కావు. అయితే మనము ఈ యొక్క సజ్జన సాంగత్యంలో మనం ఏం చేస్తాము అంటే జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అయితే ఈ జ్ఞానాన్ని మన హనుమంతుల వారు వారు వారికి తటస్థపడ్డటువంటి మ్, ఘటనలలో ఏ విధంగా వారు దాన్ని ఆచరణలో పెట్టారు అన్నటువంటి వాటిని మనం తెలుసుకుందాం మిత్రులారా. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, హనుమంతుల వారు రెండో ఏట నుంచే ధ్యానం మొదలుపెట్టారు. అంటే చూడండి, మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం ఏం, ఈ ధ్యానానికి వయసు లేదు, వయసు లేదు అని. కాకపోతే ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు మాత్రము ఎప్పుడు కూడా ఈ ధ్యానం అనేది ఒక అన్ని త్యాగం చేసిన తర్వాత మన జీవితంలో ఆఖరి క్షణంలో ఉన్నప్పుడు మనం చేసుకునేటువంటి కార్యము అన్నటువంటి కోణంలో ఉంటారు. సో కాబట్టి మీకు ఎప్పుడైనా కానీ అటువంటి వారు తటస్థపడినప్పుడు మీరు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఏంటి అంటే హనుమంతుల వారు రెండేళ్లకే ధ్యానాన్ని మొదలుపెట్టారు. కాబట్టి ధ్యానానికి వయసుతో పనేం లేదు. జ్ఞానానికి కూడా వయసుతో అటువంటి పని లేదు. సో అదొకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఈ యొక్క హనుమంతుల వారి యొక్క దాంతోని మనం తెలుసుకుంటాం. అది కాకుండా మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే హనుమంతుల వారికి ఆ సీతామాత యొక్క జాడ కనిపెట్టాలి అన్నటువంటి కార్యాన్ని అప్పజెప్పారో, అప్పుడు వాళ్ళంతా కూడా ఆమ్, ఒక సమాచారం వాళ్ళకు ఉంటుంది. లంకలో సీతామాత ఉంది అని వాళ్ళందరికీ తెలుస్తుంది. తెలిసిన తర్వాత మరి ఈ యొక్క సముద్రాన్ని దాటుకుంటూ ఎవరు వెళ్ళగలరు, ఎవరు వెళ్ళగలరు అనుకుంటున్నటువంటి ఆ సందర్భంలో మన హనుమంతుల వారికి జాంబవంతుడు వచ్చి తన యొక్క శక్తిని పరిచయం చేస్తాడు మిత్రులారా. ఓకే. తన యొక్క శక్తి అంటే ఆ హనుమంతుల వారికి కూడా తెలియనటువంటి శక్తి జాంబవంతుల వారు చెప్పడం అన్నది జరుగుతుంది. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, మనము కూడా చాలా అపారమైనటువంటి శక్తి కలవారము. అది ఎప్పుడు అంటే మనము ఆ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు మనం కూడా చాలా శక్తివంతులవం. అయితే ఆ శక్తిని బయటికి తీయటానికి, ఆ శక్తిని మనకు పరిచయం చేయటానికి మనందరి అందరికీ గురువు కావాలి. కాబట్టి గురువు అనేవాడు ఎవరు అంటే ఆ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, చీకటిని పారద్రోలి వెలుగుని నింపేవాడే గురువు. కాబట్టి మనకు అందరికీ కూడా మనకు గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, వంశీకిరణ్ మాస్టర్ గారు మన మన యొక్క అజ్ఞానాన్ని తొలగించి మనకు కూడా మన శక్తిని పరిచయం చేశారు. ఏ విధంగా అయితే ఆ జాంబవంతుడు ఆ హనుమంతుల వారికి శక్తిని పరిచయం చేశారో తన యొక్క శక్తిని. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, ఎప్పుడైతే ఆ ఆంజనేయునికి ఆ యొక్క హనుమంతుల వారికి తన యొక్క శక్తి గురించి తెలిసినప్పుడు తనకి ఇంకా అలవోకగా తనకు తెలుసు, తను అలవోకగా వెళ్ళి రాగలను. ఎందుకంటే తనుడు వాయుపుత్రుడు అని తెలుసు. ఆ వాయుపుత్రునికి ఎంతైతే ఆ యొక్క గమన వేగం ఉందో ఆ యొక్క వేగం ఆ హనుమంతుల వారికి కూడా ఉంది అని తన శక్తి తనకు అర్థమైపోతుంది. తనకు ఆ యొక్క కార్యం గురించి చాలా అద్భుతమైనటువంటి అవగాహన కలుగుతుంది. ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అన్నది కూడా తను ఆల్రెడీ తన యొక్క మనసులో ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. సో కాబట్టి ఆ సముద్రాన్ని దాటడం అన్నది ఆయనకు ఒక పెద్ద పనిగా తనకు అనుకోలేదు. ఎందుకంటే మనకు వాల్మీకి వారు రచించినటువంటి రామాయణంలో ఈ సుందరకాండ అన్నటువంటి ఈ కాండలో ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించడం అన్నది జరిగింది. ఎప్పుడైతే తన యొక్క శక్తి తనకు పరిచయం అయిపోయిందో ఆ తర్వాత
తను ఈ సముద్రాన్ని దాటటం అన్నది ఇది ఒక అలవోకమైనటువంటి ఆమ్, ప్రక్రియ. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వానరసేనులందరికీ కూడా చెప్తాడు ఆయన, ఇది చాలా సులువైనటువంటిది. నేను ఇక్కడి నుంచి బయలుదేరానంటే అలవోకగా నేను వెళ్ళి రాగలిగేటువంటి సమర్థుణ్ణి అని వాళ్ళందరికీ కూడా చెప్తాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మిత్రులారా, ఆ హనుమంతుల వారికి అంత శక్తి ఉన్నా కానీ తను ఎక్కడా కూడా తన యొక్క గర్వాన్ని ప్రదర్శించలేదు మిత్రులారా. ఎందుకు అంటే తను ఆ కార్యాన్ని నిర్వర్తించడానికి, ఆ యొక్క సముద్రాన్ని దాటడానికి ఎప్పుడైతే బయలుదేరపోతాడో, తను సంపూర్ణమైనటువంటి వినయంతో వారి యొక్క తల్లిదండ్రులకు, అదేవిధంగా ఆ యొక్క గ్రేట్ మాస్టర్స్ అయినటువంటి ఆ సూర్యదేవునికి, ఆ రాముల వారికి, వారందరికీ వినయపూర్వకంగా నమస్కారం చేసుకొని అప్పుడు తను బయలుదేరటం అన్నది జరుగుతుంది. సో కాబట్టి మిత్రులారా, మనం కూడా ఎలా మన యొక్క జీవితాన్ని మనం నడిపించాలి అంటే ఆ యొక్క ఆ యొక్క దాన్ని ఏమంటారు, అహంకారం, రైట్? నాకు ఏదో ఉంది, నేను ఇది, నాకు అది, నాది నీది అన్నటువంటి ఏదైతే అహంకారంలో ఆమ్, ఆ, ఉండనప్పుడు మన యొక్క శక్తి మనకు తోడవుతుంది మిత్రులారా. లేకపోతే ఏమవుతుంది అంటే అదే శక్తి మనకు ఆటంకం అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇక్కడ ఈ పరమాత్ముడు ఆ హనుమాను ఏదైతే ఆచరణలో పెట్టాడో, అంత బలవంతుడు, అతి బలవంతుడు కూడా ఎంత వినయ విధేయతలతో తన యొక్క కార్యాన్ని ఆ, సాధించటానికి బయలుదేరినటువంటి తీరు ఒక అద్భుతం. సో అదేవిధంగా మనం అందరం కూడా అంతే వినయంతో, అంతే విధేయతతో మనం ఎప్పుడూ కూడా మన యొక్క గమ్యం వైపు, మనం మన యొక్క లక్ష్యం వైపు మనము ముందుకు దూసుకుపోయేటట్టుగా ఉండాలి మిత్రులారా. అయితే ఇంకోటి ఏంటి అంటే, ఈ ఎప్పుడైనా కానీ మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రయాణంలో ముఖ్యంగా మనం ఒక విశ్వాని కోసం సంకల్పం ఏదన్నా చేసినప్పుడు మిత్రులారా, ఎప్పుడు కూడా కొన్ని ఆటంకాలు రావటం అన్నది సహజం. సో అదేవిధంగా మనకు ఈ యొక్క కార్యంలో హనుమంతుల వారు ఎప్పుడైతే బయలుదేరినప్పుడు కూడా వారికి యూనో పర్వతరాజు, మన సాగరుడు, రైట్? అంటే ఆ సముద్రము, ఆ సముద్రునికి తెలుసు తెలుసు తెలిసింది ఈ విధంగా ఈ సముద్రాన్ని దాటడానికి ఆ అంజనీ పుత్రుడు, ఆ వాయుపుత్రుడు ఆమ్, ఈ యొక్క సముద్రాన్ని దాటుతాడు. కాబట్టి ఆ సముద్రంలో ఉన్నటువంటి పర్వతరాజుకి ఒక విన్నపం చేస్తాడు ఎవరు, సాగరుడు. ఇలా నువ్వు వెళ్ళటం అంటే కింది భూగర్భం నుంచి పైకి వచ్చేసి ఆ హనుమంతుల వారికి కొంతసేపు మన దగ్గర కూడా కొంతసేపు రెస్ట్ తీసుకొని, అంటే కొద్దిసేపు సేద తీర్చుకొని, అన్నపానీయాలు తీసుకొని, ఓకే, వారికి మనం ఆ విధంగా సహాయం చేద్దాము అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఆ సాగరుడు ఆ పర్వత రాజుని కోరటం జరిగినప్పుడు ఆ పర్వతరాజు హనుమంతుల వారికి సహాయం చేద్దామని వెళ్తారు మిత్రులారా. వెళ్ళినప్పుడు అక్కడ హనుమంతుల వారు చాలా క్లారిటీగా ఏం చెప్తారంటే, నేను చాలా కార్యసిద్ధి కోసం వెళుతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ సేద తీర్చుకోవడానికి, ఆహారం తినడానికి, వీటన్నిటికీ నా దగ్గర సమయం లేదు. ఎందుకంటే నేను చాలా ముఖ్యమైనటువంటి కార్యంలో నేను బయలుదేరుతున్నాను. మీ యొక్క ఆతిథ్యాన్ని నేను మళ్ళా ఎప్పుడన్నా స్వీకరిస్తాను, నన్ను క్షమించండి అని చెప్పేసి తను అలానే ముందుకు పోతాడు. అయితే ఇక్కడ చూడండి ఎంత అద్భుతం, ఒక కార్య సాధన అన్నది ఎంత ముఖ్యము అన్నటువంటి కోణంలో మనం దీన్ని కనుక చూసినట్టయితే మిత్రులారా, ఎప్పుడైనా కానీ మనం ఈ విశ్వ కళ్యాణం కోసం ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు, ఓకే, అలుపెరగకుండగా, ఎందుకు అంటే మన శక్తిని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనకు అలసట అన్నది ఉండదు మిత్రులారా. అదే ఇక్కడ మనకు ఈ హనుమంతుల వారు తన యొక్క ఆచరణ ద్వారా మనకు చూపించడం అన్నది జరిగింది. సో కార్యసిద్ధి, సో అది ఒక అద్భుతమైనటువంటి గుణం. మన హనుమంతుల వారికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఏంటి అంటే కార్యసిద్ధి. అంటే ఫోకస్ ఆన్ ది, ఏదైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యం మీద ఫోకస్ అన్నది తీక్షణంగా మనకు ఉండాలి.
ఎందుకు అంటే మనలో ఆ బలమైనటువంటి సంకల్పం ఆ, ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం మిత్రులారా. కాబట్టి మనం కూడా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు ఆ యొక్క స్పష్టత, ఇక్కడ కూడా ఏంటి, హనుమంతుల వారికి కంప్లీట్ స్పష్టత ఉంది. ఏంటి అంటే లంకలో సీతమ్మ వారు ఉన్నారు. ఆ సీతమ్మ వారిని జాడ కనుక్కోవాలి. నేను తిరిగి ఆ రాముల వారికి ఆ యొక్క జాడ గురించి నేను తెలియచేయాలి అన్నటువంటి సంపూర్ణమైనటువంటి స్పష్టత ఆ యొక్క హనుమంతుల వారికి ఉంది మిత్రులారా. అదేవిధంగా ఆ, అంత స్పష్టత ఉన్నప్పుడే ఆ యొక్క కార్యదక్షత అంటే ఆ కార్యం మీద ఉన్నటువంటి ఒక పట్టు రావటం అన్నది జరుగుతుంది. సో కాబట్టి మనకు కూడా మన యొక్క ప్రయాణంలో చాలా అద్భుతమైనటువంటి స్పష్టత ఉండాలి. ఏంటా స్పష్టత? ఏంటా స్పష్టత అంటే నేను ఒక ఆత్మస్వరూపిని. ఓకే. నేను ఈ ఆత్మస్వరూపంగా నా యొక్క అంతిమ లక్ష్యము ఆ పరమాత్ముల్లో ఐక్యం కావటమే. ఓకే. సో మనం అంతిమ లక్ష్యం ఏంటి? ఆ పరమాత్ముల్లో ఐక్యం కావడం. రైట్. ఆ పరమాత్ముల ఐక్యం ఎప్పుడవుతాము అంటే ఈ శరీరం ద్వారా ఎప్పుడైతే ఆ పరమాత్ముని యొక్క ఆ, లక్షణాలను అంటే గుణాలని మనం గినుక ఆచరణలో పెడతామో అప్పుడు మనం ఆ పరమాత్ముల్లో ఐక్యమైపోగలము. ఎందుకు అంటే అప్పుడు ఎప్పుడైతే మనం ఈ యొక్క గుణాలను ఆ పరమాత్ముని యొక్క గుణాలని మనం ఆచరణలో పెడతామో అప్పుడు మన శక్తి పెరిగి 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 ఆ పరమాత్ముని శక్తితో మనము సమానమై ఆ పరమాత్ముని శక్తిలో మనము అనుసంధానం మనం ఐక్యం కాగలము మిత్రులారా. కాబట్టి మనమంతా కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆ కార్యదక్షత, ఆ కార్యం మీద ఉన్నటువంటి పట్టుదల, ఆ కార్యం మీద ఉన్నటువంటి స్పష్టత. సో కాబట్టి అది తప్పకుండా మనము గ్రహించాలి. అయితే ఎప్పుడైనా కానీ మనం ఈ కార్యంలో కార్య లక్ష్యం సాధించేటప్పుడు మనకెప్పుడూ కూడా అవంతరాలన్నది సా సహజమే. అయితే అవి కొన్ని సహజంగా ఈ యొక్క ప్రకృతి నుంచి వస్తాయి. ఓకే. కొన్ని ఆటంకులు సహజంగా ఈ ప్రకృతి నుంచి వస్తాయి. రెండవది ఆ యొక్క విశ్వం నుంచి కూడా వస్తుంది మిత్రులారా. ఓకే. సో మనం ఎంతటి కార్యదక్షతతో ఉన్నాము, ఓకే, మనం ఎంతటి శక్తివంతంతో ఉన్నాము, మనం ఎంత స్పష్టతతో ఈ యొక్క ప్రయాణం సాగిస్తున్నాము అన్నదానికి మనకు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ద్వారా వస్తుంది మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. అదేవిధంగా విశ్వం కూడా మనకు కొన్ని ప్రతికూల పరిస్థితులని కల్పించేటువంటి అవకాశం ఉంది. అది ఎలా మనకు అంటే ఇది మన ఈ సుందరకాండలో ఈ యొక్క ఘట్టం ఘట్టం ఏంటి అంటే ఆమ్, ఆ గ్రాండ్ మాస్టర్స్, రైట్, ఇంద్రుడు, బ్రహ్మ, వీళ్ళందరికీ తెలుసు. ఆమ్, ఈ హనుమంతుడు లంకకు పోతున్నాడు. ఆ లంకలో చాలా బలవంతమైనటువంటి రాక్షసులున్నారు. చాలా క్రూరమైనటువంటి రాక్షసులున్నారు. చాలా బలవంతుడైనటువంటి సైన్యం ఉంది. ఇంతటి సైన్యంతో, ఇంతటి వారితో అసలు ఈయన పొయ్యి చేయగలడా అన్నటువంటి, చేయగలడా లేదా అన్న దానికి మనం ఒక చిన్న పరీక్ష పెట్టాలి ఈయనకి. అంటే ఈయనకి ఎటువంటి గుణాలు ఉన్నాయి, సో ఏ గుణాల ద్వారా తను ఈ యొక్క కార్యాన్ని సాధించగలడు అన్నటువంటి ఒక కోణంలో ఏం చేస్తారు అంటే సురస అన్నటువంటి ఆమ్, అంటే అసలు యాక్చువల్లీ అది రాక్షసిగానే చెప్పబడ్డారు. కానీ అసలు రాక్షసి కాదు, అదొక దేవత. ఓకే. సురసని పంపించటం అన్నది జరుగుతుంది. రైట్. సో సురసను పంపించినప్పుడు ఆ సురస ఏమంటుంది అంటే నాయనా, నువ్వు నాకు ఆహారంగా రా. ఓకే. నువ్వు నాకు ఆహారంగా రా అంటుంది. రైట్. ఎప్పుడైతే ఆ హనుమంతుల వారు ఆ యొక్క పదాన్ని వింటారో అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది. చూసారా? అంటే మనం ఎప్పుడైనా కానీ ఆ అవేర్నెస్ స్టేట్లో ఉండి, ఓకే, ఎప్పుడు మనం బుద్ధితో గనుక సరిగ్గా ఉన్నట్టు అవుతే, ఎప్పుడు కూడా మనకు ఆ ఈగోయిజం అన్నది అంటే ఆ అహంకారం అన్నది లేనప్పుడు మనము సూక్ష్మాన్ని గ్రహించగలుగుతాం మిత్రులారా. అయితే ఒక రాక్షస రూపంలో ఉన్నటువంటి సురస సురస మాట్లాడినటువంటి పదాలకు
ఆ హనుమంతుల వారికి ఈవిడ రాక్షసి అన్నటువంటి కోణంలో చూడలేదు హనుమంతుల వారు. ఓహో! ఇది నాకొక పరీక్ష అని వారు ఆల్రెడీ అప్పుడే గ్రహించేశారు. హనుమంతుల వారు గ్రహించటం అన్నది జరిగింది. ఎందుకు అంటే ఒక రాక్షసి తినాలి అంటే వచ్చి తినేస్తది గానీ, "నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను తినాలి" అని అంటుందా? అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, మనము కూడా ఎంత అవేర్‌నెస్ తోటి అంటే ఎంత ఎరుక స్థితిలో మనం జీవించాలి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని, మన చుట్టూ ఉన్నటువంటి వాటిని మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వినాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్నటువంటి జ్ఞానము మన అందరం కూడా ఈ యొక్క సంఘటన ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒక 2 మాటలు సురస మాట్లాడినందుకు మన హనుమంతుల వారికి తెలిసిపోయింది. ఈ సురస కనపడుతుందేమో రాక్షస రూపం. కానీ ఈవిడ రాక్షసి కాదు. ఈవిడ నన్ను పరీక్ష పెట్టటానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాస్టర్ అని అర్థమైపోయింది. అర్థమైపోయి సురస ఏం చేసింది, సురస రా నాయనా అని అన్నది కదా! తను కాయాన్ని పెంచాడు. రైట్? తన యొక్క శరీరాన్ని పెంచాడు. అప్పుడు సురస గూడా పెంచింది. తను గూడా పెంచాడు. ఆమె గూడా పెంచింది. అలా వీళ్ళు చాలా పెద్ద శరీరాలతో ఉన్నప్పుడు అప్పుడు హనుమంతుల వారు గ్రహిస్తాడు. ఆహా! ఇప్పుడు సురస చానా పెద్దగా అయిపోయింది. అప్పుడు నేనేం చేయాలి? సూక్ష్మ రూపాన్ని ధరించాలి అని జెప్పేసి చిన్నగా అయిపోతాడు. రైట్? అంటే మిత్రులారా ఇక్కడ మనం చ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నప్పుడు మనము విజయాన్ని సాధిస్తాము. ఇక్కడ ఏం చేశాడు? పెంచుకుంటూ పోయాడు. బుద్ధితో ఏం చేశాడు? ఓహో! ఈవిడ నోట్లోకి వెళ్లి రావాలి గదా! అదే గదా తన యొక్క కోరిక అని జెప్పేసి సూక్ష్మ రూపం ఇమ్మీడియేట్‌లీ తగ్గిపోయాడక్కడ. రైట్? ఇంకెక్కడ అంతకంటే ఎక్కువ పోలే. అక్కడ తగ్గిపోయాడు. తగ్గిపోయి చిన్న రూపంలో, సూక్ష్మ రూపంలో వెళ్లి బయటకొచ్చేసాడు. అప్పుడు ఆ సురస మ ప దేవతలంతా కూడా అద్భుతమైనటువంటి ఆహ్, ఆహ్, ఆ ఘటనను చూసి చాలా ఉప్పొంగిపోయి అక్కడ హనుమంతుల వారికి అందరికీ ఆశీర్వాదం ఇవ్వటమే కాకుండా వారికి కొన్ని శక్తులు ఇవ్వటం కూడా జరుగుతుంది. సో, మనము కూడా ఏ విధంగా అయితే ఈ హనుమంతుల వారు తన యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ తన యొక్క లక్ష్యం కోసం అయితే బయలుదేరుతున్నాడో మనం కూడా అలానే మంచి ఎరుక స్థితిలో ఉంటూ మనం కూడా అటువంటి ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మిత్రులారా ఆ విశ్వము మనకు తోడొస్తుంది మిత్రులారా. అయితే ఇదంతా కూడా ఏదో నేనిక్కడ స్టోరీ చూసేసి, ఏదో చదివేసి మీకు చెప్పటం కాదు మిత్రులారా. ఇవన్నీ కూడా నేను ఆచరణలో పెట్టి, దాంట్లో ఉన్నటువంటి రిజల్ట్స్‌ని తీసుకుంటూ ఈ ఈ పాయింట్స్‌ని సెలెక్ట్ చేసుకోవటం అన్నది జరిగింది. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో నాకు గూడా ఒక అద్భుతమైనటువంటి టాస్క్ ఇవ్వబడ్డది ఈ విశ్వం నుంచి. ఆ యొక్క పని ద్వారా, ఆ యొక్క కార్యం ద్వారా ఎన్నో నా చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారా ఎదుర్కొన్నాను ప్రతికూల పరిస్థితులు. అదేవిధంగా విశ్వం కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులని క్రియేట్ చేయటం అన్నది జరిగింది. వాటన్నిటిని అధిగమిస్తున్నప్పుడు నాకు ఆ విశ్వమే ప్రత్యేకంగా సహాయం చేయటం అన్నది ఆహ్, చేసింది మిత్రులారా. అది అది మాటల్లో మనం చెప్పలేం. అది ఆచరణలో పెట్టి చేస్తున్నప్పుడు ఆ విశ్వం మీకు ఎప్పుడైతే అందిస్తున్నటువంటి ఆ యొక్క సహాయ సహకారాలు మీకు స్పష్టంగా అర్థమైపోతది మిత్రులారా. మీకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే అది ఒక ఆహ్, హ్మ్, అది మన యొక్క అంచనాలకు మించి ఉంటుంది. ఆ యొక్క ఫలితం అన్నది మన అంచనాలకు మించి ఉంటుంది. అంతే కాకుండా ఏ సమయంలో మనకు అటువంటి సహాయం అందాలో ఆ సమయంలో అంది తీరటం అన్నది జరుగుతుంది మిత్రులారా. అయితే ఇలా సహాయం అందుతుంది నాకు అన్నటువంటి కోణంలో ఎప్పుడూ ఆలోచించలే. ఒక్కటి మిత్రులారా నా యొక్క హ్మ్, ఆచరణలో నేను చానా గట్టిగా నమ్మేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆహ్, హ్మ్, శ్లోకము మన భగవద్గీతలో ఉంది గదా! కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన మా ఫర్మ హేతుర్భుః మా తే సంకోచన కర్మణి అంటే ఏ కర్మను చేయటం మానరాదు. కర్మను చేయాలి. కానీ నిష్కామ కర్మను చేయండి. అంటే ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తూ
చేయకండి అని చెప్పేసి పరమాత్ముడు ఏదైతే మనకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందో అది నేను మాత్రం చాలా తూచా తప్పకుండా పాటిస్తాను మిత్రులారా. ఇంకొక రెండో గుణాన్ని నేను తప్పకుండా ఆచరించే అటువంటిది శరణాగతి. ఓకే. శరణాగతి ఉన్ను ఈ యొక్క కర్మ అన్నది తప్పకుండా నేను ఆచరిస్తూ ఆహ్, ముందుకు వెళ్ళిపోతా ఉంటాను మిత్రులారా. సో, అయితే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే విశ్వం పెట్టే అటువంటి పరీక్షలో అంటే ఇక్కడ సురస రూపంలో వచ్చినటువంటి ఆ విశ్వం పెట్టినటువంటి పరీక్షలో మన హనుమంతుల వారు ఏ విధంగా అయితే ఎదుర్కొని దాని నుంచి బయటకొచ్చారో, దాని నుంచి బయటకొచ్చినందుకు ఆ విశ్వము ఉన్నటువంటి ఆ యొక్క గ్రాండ్ మాస్టర్స్ అంతా కూడా వారికి మరింత శక్తిని, మరింత ఆశీర్వాదాన్ని ఇవ్వటం అన్నది జరిగింది. ఓకే. అది విశ్వం పెట్టినటువంటి పరీక్ష. ఇంకొక పరీక్ష కూడా మన హనుమంతుల వారు వెళుతున్నప్పుడు ఇంకొక పరీక్ష ఏంటంటే, ఒక మహారాక్షసి సింహిక అన్నటువంటి ఒక రాక్షసి కూడా హనుమంతుల వారిని అడ్డుకొని హనుమంతుల వారిని చంపేసేయాలి అన్నటువంటి ఒక దురుద్దేశంతో అది రావటం అన్నది జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మన హనుమంతుల వారు ఆ అద్భుతమైనటువంటి ఎరుక స్థితిలో తన్ని సంహరించేసి ముందుకు వెళ్ళటం అన్నది జరుగుతుంది మిత్రులారా. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రకృతి నుంచి వచ్చింది. రైట్. ఈ ప్రతిఘటన ఎక్కడి నుంచి వచ్చింది వారికి? ఆ కార్యసిద్ధిలో ఆటంకం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రకృతి నుంచి వచ్చింది. మొదటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విశ్వం నుంచి వచ్చింది. సో, కాబట్టి మనందరికీ కూడా మిత్రులారా ఆ విశ్వం నుంచి పరీక్ష జరుగుతుంటుంది. మన ఈ యొక్క ప్రకృతి నుంచి కూడా పరీక్షలు జరుగుతాయి మిత్రులారా. అయితే ఈ 2 విషయాల్లో కూడా మనల్ని ముందుకు తీసుకుపోగలిగేటువంటి ఏకైక శక్తి ఎరుక స్థితి. రైట్. ఎరుక స్థితి. ఆ ఎరుక స్థితిలో ఉన్నప్పుడే మనం ఎవరము అన్నటువంటి సత్యాన్ని చాలా గట్టిగా పట్టుకుంటాం. అది ఏంటి అంటే, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఒక ఆత్మస్వరూపిణి అన్నటువంటి స్థితిలో మనం ఎరుక స్థితిలో ఉంటామో అది మనకు ఎప్పుడూ కూడా అది గుర్తుంటూనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ యొక్క చైతన్య స్థితి అంటాం దాన్నే. ఎరుక స్థితి, చైతన్య స్థితి, ఆత్మస్థితి అంటాం గదా! వీటన్నిటికీ వీటన్నిటి స్థితిలో ఉన్నప్పుడు మనము ఈ యొక్క విశ్వం పెట్టే అటువంటి పరీక్షలో, అదేవిధంగా ఈ ప్రకృతి నుంచి వచ్చే అటువంటి పరీక్షలో కూడా మనము అద్భుతమైనటువంటి విజయము చూడవచ్చు. అదే మన యొక్క హనుమంతుల వారు మనందరికీ కూడా ఆచరణయోగ్యమైనటువంటిది. ఓకే. ఇదేది ఆచరణ కానిది కాదు మాస్టర్స్. ఇవన్నీ కూడా ఆచరణ యోగ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆహ్, అనుభవాలు. ఓకే. ఇక ఆ తర్వాత ఫైనల్లీ మన హనుమంతుల వారు సీతను ఎతుక్కుంటూ లంకకు చేరటం అన్నది జరుగుతది. అయితే ఇక్కడ కూడా చూడండి మాస్టర్స్, లంక అన్నది చాలా సుందరమైనటువంటి నగరం. రైట్. ఆహ్, సో, చాలా అద్భుతాలు ఆ సుందరమైనటువంటి నగరంలో అదే మనం కార్యస్ కార్యసాధనలో పోతున్నప్పుడు మనకేదన్నా అద్భుతాలు చూస్తున్నాం అనుకోండి. మనం ఏం చేస్తాము? డైవర్ట్ అయిపోతాం మనం. రైట్. అరెరే! ఇటు పోదాం, అటు పోదాం, అది చూద్దాం, ఇది చూద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అన్నటువంటి కోణంలో మనము అటు ఇటు మన యొక్క మనసంతా కూడా చంచలంగా అయిపోయి అటు ఇటు తిరగటం అన్నది మొదలు పెడతా ఉంటాం. కానీ మన హనుమంతుల వారు మాత్రము కేవలము లక్ష్య సాధన తోటే అవి ఏవి కూడా పట్టించుకోకుండగా కేవలము సీతామాతని వెతుక్కుంటూ తను తన యొక్క ఆహ్, హ్మ్, ప్రయాణం సాగిస్తున్నటువంటి తరుణంలో మిత్రులారా, లంకకు ఒక మన గ్రామ దేవతలంటారు గదా! ఆ విధంగా లంకకు కూడా ఒక దేవత ఉంటది. ఆమె పేరే లంక. ఓకే. ఆమె పేరు గూడా లంకనే. ఓకే. ఆవిడ హనుమంతుల వారిని చూసి ఆహ్, హ్మ్, ఎవరు నువ్వు? ఏంటి? ఎందుకొచ్చావు? నువ్వు వెళ్ళిపోవాలి. అది ఇది అని చెప్పేసి చాలా భయంకరమైనటువంటి రూపంలో హనుమంతుల వారిని గర్జించటం అన్నది జరుగుతది మిత్రులారా. ఇక్కడ కూడా చూడండి, అంత గర్జించినటువంటి ఆమెను కూడా హనుమంతుల వారు చాలా వినయంతో లేదమ్మా, నేనేదో చాలా సుందరమైన నగరం కదా! నేను ఏదో చిన్న
చిన్న వానరుణ్ణి ఏదో ఇక్కడ చూసేసి పోదామని వచ్చాను, ఏదో చూసి వెళతానులే అని చెప్పేసి ఆవిడకి చెప్పడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ ఆ యొక్క లంకని రక్షిస్తున్నటువంటి దేవత అన్నట్టు. ఓకే. అయితే హనుమంతుల వారు అలా చెప్పేసి ఉంటే ఆవిడ తన యొక్క కాయాన్ని పెంచి, అంటే తన యొక్క శరీరాన్ని పెంచి ఆ హనుమంతుల వారిని భయపెట్టడానికి భయపెడుతుంటుంది, గర్జిస్తుంటుంది. నడు, నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఇక్కడ ఉండకూడదు, ఇది ఎవరిది అనుకుంటున్నావు, అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. చేసినప్పుడు అప్పుడు హనుమంతుల వారు కూడా తన యొక్క కాయాన్ని పెంచి, శరీరాన్ని పెంచి ఒక ఒక దెబ్బతో ఆవిడ్ని నేలకు ఒరిగించేసి, ఇక స్త్రీ కదా అని చెప్పేసి తన్ని సమరించకుండా వదిలేయటం అన్నది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, భయము. రైట్? ఎప్పుడైనా కానీ మనము ఆ భయానక స్థితిలో గినుక ఉన్నట్టయితే మనం ఇంకా భయానికి గురవుతూనే ఉంటాము. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, భయం లేకుండగా ఉండటం అన్నది నేర్చుకోవాలి. ఎందుకు అంటే, భయం అన్నది దేనికి మాస్టర్స్? ఈ శరీరానికి. రైట్? ఈ శరీరము అని అన్నప్పుడే భయము అన్నటువంటి ఒక పదం అన్నది ఉంటుంది మిత్రులారా. ఓకే. మనం ఇది శరీరం కాదు, మనం ఒక ఆత్మస్వరూపము అని అన్నప్పుడు భయం అన్నది మనకు దగ్గరికి కూడా రాలేదు మిత్రులారా. కాబట్టి తప్పకుండా భయము అన్నటువంటి కోణం మీకు ఎప్పుడన్నా వచ్చింది అంటే, ఒక క్షణికం ఉంటే పర్లేదు అది. రైట్? ఏదో వచ్చింది, అప్పుడు ఆ క్షణికంలో మీరు భయపడ్డారు. కానీ ఆ తర్వాత మళ్ళా మీరు ఎరుక స్థితిలోకి వచ్చి, ఓకే, ఈ ఘటన ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అవుతుంది అన్నటువంటి సూక్ష్మాన్ని మీరు కనుక పట్టుకోగలిగారనుకోండి, మీరు ఆ యొక్క భయము అన్నది, ఆందోళన అన్నది, బాధ అన్నటువంటి విషయాలు ఏవి కూడా మీకు అక్కడ ఉండవు. అద్భుతమైనటువంటి విజయము లభిస్తుంది. సో, ఈ విధంగా అయితే హనుమంతుల వారు తన యొక్క శక్తిని ప్రయోగించి, తన యొక్క ఎటువంటి భయము లేకుండగా ఆ యొక్క లంకని తన యొక్క శక్తితో ఓడించడం అన్నది జరిగిందో, అలానే మనం కూడా భయాన్ని మనం ఎప్పుడైతే త్యజిస్తామో అప్పుడు మనకు కూడా అద్భుతమైనటువంటి విజయాలన్నది రావటము తథ్యం మిత్రులారా. కాబట్టి మనకు కూడా ఉండకూడనటువంటి లక్షణాలు ఏంటి అంటే, భయము, బాధ, ఆందోళన ఆందోళన మిత్రులారా. ఓకే. ఇవన్నీ కూడా ఈ శరీర రూపానికి ఉన్నటువంటివి. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క 3 పదాలని మీరు ఎంత త్వరితగతిన తీసేసుకోగలిగితే అంత అద్భుతంగా మీకు మీ యొక్క శక్తి అంటే, ఇటువంటి భయము, ఆందోళన, బాధ అన్నటువంటి గుణాల ద్వారా ఏమవుతుందంటే మిత్రులారా, మీ యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది. రైట్? కాబట్టి ఎప్పుడైతే మీ శక్తి క్షీణిస్తుందో అప్పుడు మీ యొక్క లక్ష్యం వైపు మీరు పోలేరు మిత్రులారా. సో, కాబట్టి చాలా 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 గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇవి ఇవి సరికాని లక్షణాలు. ఓకే. ఇక ఆ తర్వాత అక్కడ లంకలో కూడా అద్భుతమైనటువంటి విషయాలని చూశాడు. ఎందుకు అంటే, ఆ రావణాసుడు రావణ బ్రహ్మ అంటారు, పరమ శివభక్తుడు. సో, అక్కడ ఒక పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా తను వీక్షించడం అన్నది జరిగింది. ఓకే. అదేవిధంగా ఎప్పుడైతే సీతమ్మ వారికి, ఎందుకంటే రాత్రింపవళ్ళు ఎతుకుతా ఉన్నాడు. ఓకే. తను ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవడం అన్నది జరగటం లేదు. పొద్దు, రాత్రి, రాత్రి, పొద్దు అంతా కూడా వెతుకుతూనే ఉన్నాడు. సో, రాత్రిపూట కూడా కొన్ని చూడలేనటువంటి ఇవి కూడా చూడటం అన్నది జరిగింది. అంటే మద్యాన్ని సేవించి స్త్రీలు ఏ విధంగా అయితే తన యొక్క ఉనికిని కోల్పోయి, ఓకే, వస్త్రాలు లేకుండగా, ఓకే, ఎన్నో శృంగార క్రీడలు, ఎన్నో రతికేళిలు, ఇవన్నీ కూడా తను ఈ యొక్క సీతని వెతకడం. ఎందుకంటే ప్రతి స్త్రీ వంక చూడాలి, ప్రతి చోట చూడాలి. ఎందుకంటే స్త్రీ జాడ కోసం తను చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో కొన్ని ఇటువంటివి కూడా తను చూడటం అన్నది జరిగింది.
అయితే అప్పుడు కూడా తనలో కించిత్ ఒక 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 క్షణము అయ్యో ఏంటి నేను నా ఈ కళ్ళతో చూడకూడనటువంటివన్నీ నేను చూస్తున్నానే అన్నటువంటి ఒక్క క్షణం తనలో కూడా ఒక బాధ అంటే అయ్యో ఇది అధర్మం కదా అన్నటువంటి ఒక కోణం తనలో కనపడింది. కానీ ఇమ్మీడియేట్‌లీ తను ఎప్పుడైతే ఎరుక స్థితిలోకి వచ్చాడో, అప్పుడు తను గ్రహించినటువంటి విషయం ఏంటి అంటే, ఇవన్నీ నేను చూసినా కానీ, నాకు ఎటువంటి భావోద్వేగాలు లేకుండగా, ఎటువంటి ఆహ్, హ్మ్, ఇన్‌ఫ్లూయెన్సు లేకుండగా రైట్. ఆహ్, నేను ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యం గదా ఇది. కాబట్టి నా యొక్క భావన అంతా కూడా చానా పవిత్రంగా ఉంది. కేవలం ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం కోసమే నేను ఇటువంటివి నేను చూస్తున్నాను కానీ, దేటి ద్వారా కూడా నేను ప్రభావితం అవ్వటం లేదు కదా! అన్నటువంటి ఎరుక స్థితిలోకొచ్చింది. అంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఏ కార్యమైనా కానీ మనము మన యొక్క భావన సరిగ్గా ఉన్నట్టయితే అది మనకు కర్మ ఉండదు మిత్రులారా. ఓకే. సో, ఇవన్నీ ఎప్పుడైతే హనుమంతుల వారు చూసి వాటి ద్వారా చలించి దానికి దాని ద్వారా ప్రేరణ ఏదన్నా కలిగిందనుకోండి, అప్పుడది కర్మ అవుతుంది. సరికాని కర్మ అవుతుంది. కాకపోతే ఇవన్నీ చూస్తూ కూడా మనం ఒక సాక్షిభూతంగా ఉంటూ మనకు ఎటువంటి భావన ఎటువంటి సరికాని భావన గినక మనకు లేనట్టయితే అది సరికాని కర్మగా మనకు ఎప్పుడు కూడా ఉండదు మిత్రులారా. చాలా అద్భుతమైనటువంటిది. ఈ ఈ ఘట్టంలో నాకు చాలా ఆహ్, చాలా ఆ సూక్ష్మాన్ని ఎప్పుడైతే నేను చూశానో చాలా అద్భుతం అనిపించింది. ఓహ్! వావ్! అంటే వాల్మీకి మహర్షి కూడా అంత స్పష్టత ఈ యొక్క కాండంలో రాయటం అన్నది జరిగింది మిత్రులారా. ఇక ఆ తర్వాత హ్మ్, ఆహ్, హనుమంతుల వారు వెతుక్కుంటూ అక్కడ చూసి, ఇక్కడ చూసి, చూడనివన్నీ చూసి ఓకే. అన్నీ చూసినాక ఫైనల్లీ తను అశోకవనం రైట్. అశోకవనం మిత్రులారా సో గుర్తుపెట్టుకోండి. అశోకవనం అంటే ఆ శోకం అంటే శోకం లేనటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో సీత ఉంది. సో కాబట్టి సీత కూడా మన యొక్క సీతాయణం ది అన్‌టోల్డ్ స్టోరీస్ ఆఫ్ సీత అని డేనా మరియం గారు రాశారు ఆ పుస్తకం. అయితే తను సీతామాతతో ధ్యానంలో అనుసంధానమై అనుసంధానమై సీత అంటే ఈ యొక్క రామాయణంలో వీటన్నిటిలో మనకు తెలియనటువంటి విషయాలని ఆ సీతమ్మ వారి యొక్క చైతన్యంతో కనెక్ట్ అయ్యి, ఆ సీతమ్మ వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి విషయంలో ఒక చిన్న విషయం ఏంటి అంటే, సీతమ్మ వారు ఉన్నది అశోకవనము. అంటే అక్కడ ఎక్కడ కూడా అశోకం లేదు. సో, సీతమ్మ వారు ఎప్పుడూ కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని శోకాతప్తంతో తను ఎప్పుడూ లేదు అక్కడ. తను ఎప్పుడూ ధ్యాన స్థితుల్నే ఎప్పుడూ కూడా రాముని యొక్క ధ్యానంలో ఉంటూ ఆ రాముడితో అనుసంధానమై తను ఎప్పుడూ కూడా అంతరంగంగా సో, బాహ్యంగా తను వేరే విధంగా కనపడినా కానీ, అంతరంగంగా మాత్రం ఎప్పుడూ కూడా తను ఆనందంగానే ఉంది. ఎందుకు అంటే తను వచ్చినటువంటి ఆహ్, కార్యం అటువంటిది కాబట్టి ఆ దైవమైనటువంటి కార్యంలో ఈ యొక్క లోకమంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి తను ఆ యొక్క ఆహ్, పాత్రని పోషించింది అన్నట్టుగా మనకు దీనా మరియం గారు 'అన్‌టోల్డ్ స్టోరీస్ ఆఫ్ సీత' అని మీరు చదవకపోతే తప్పకుండా చదవండి మిత్రులారా. చాలా అద్భుతమైనటువంటిది. ఓకేనా? సో, అందులో మీకు చాలా చాలా విషయాలు తెలియటం అన్నది జరుగుతుంది. ఓకే. సో, ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా ఎప్పుడూ కూడా మనము ఈ యొక్క కార్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు రైట్? ఎక్కడ కూడా మనకు ఏమాత్రం కూడా అనుమానము రాకూడదు మిత్రులారా. అంటే ఈ కార్యం నా వల్ల అవుతుందా? లేదా దీనికి ఎవరన్నా హెల్ప్ చేస్తారా? సహాయం చేస్తారా? చెయ్యరా? అన్నటువంటి ఎప్పుడు కూడా మీరు ఫీల్ కాకండి. రైట్? ఒకటే మీకేంటి అంటే శరణాగతి.
నాకు నాకు మొత్తం కూడా గ్రాండ్ మాస్టర్స్ అంతా కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తారు. నేను నా పని ఏంటి అంటే, ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా నిష్కామ కర్మ చేయటమే నా పని. ఆ కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నా పని. ఓకే. దానికి తగ్గటువంటి ఫలితాలన్నీ కూడా నాకు సంబంధం లేనటువంటిది. కాకపోతే ఏంటంటే, నేను ఎటువంటి ఆహ్, హ్మ్, ఆహ్, దాన్నేమంటారు? ఆహ్, ఎటువంటి అనుమానం, రైట్? ఎటువంటి అనుమానము లేకుండగా నేను సంపూర్ణమైనటువంటి ఆహ్, నమ్మకము, విశ్వాసము, అదే విధంగా శరణాగతిలో గినక మనము చేయాల్సిందంటే ఈ భౌతిక దేహంతో చేయాల్సినవి మనం చేస్తూ, అదే విధంగా హ్మ్, ఆధ్యాత్మికంగా కూడా మనం చేయాల్సినవి మనం చేస్తూనే ఉండాలి మిత్రులారా. ఓకే. అయితే ఈ ఈ సందర్భంగా నేను ఒకటి ఎప్పుడు నేను తీసుకునేటువంటి విజ్డమ్ షేరింగ్స్‌లో నేనెప్పుడూ ఒకటి చెప్తానే ఉంటాను మిత్రులారా. ఓకే. మనము ఏదన్నా కార్యాన్ని తలపెట్టి, ఏదన్నా కార్యాన్ని సాధించాలి అని అన్నప్పుడు 2 కోణాలలో మనం దాన్ని చూడాలి మిత్రులారా. ఒకటేమో ఈ భౌతిక దేహం, భౌతికమైనటువంటి ప్రపంచ కోణంలో చూడాలి. రెండవదేంటో ఆధ్యాత్మిక కోణంలో చూడాలి. సో, చూసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు స్పష్టత అన్నది వస్తుంది. ఏంటా స్పష్టత? అంటే ఈ శరీరంతో మనం చేయాల్సినటువంటివి కొన్ని ఉంటాయి. సో, కాబట్టి ఆ యొక్క కార్య సాధన కోసం ఈ శరీరంతో చేయాల్సినటువంటివి కొన్ని చేయాలి. బట్ ఆ చేసే క్రమంలో కూడా ఎక్కడ కూడా మన ఆత్మతత్వాన్ని విస్మరించకూడదు. ఏంటి అంటే ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి, అహింస పరమో ధర్మః. ఓకే. ఈ సూత్రాలని మనము ఎరుక స్థితిలో పెట్టుకుంటూ మనం భౌతిక దేహంతో చేయాల్సినటువంటివి మనము భౌతిక దేహంతో చేయాలి మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక వైపు అంటే అసలు ఈ యొక్క లక్ష్యం వైపు నేను ఎందుకు ఆకర్షించబడ్డాను? దీనికి గల ఇవేంటివి? సో, దీన్ని లక్ష్య సాధన కోసం ఏం చేయాలంటే స్పిరిచ్యువల్ సైడ్‌లో గూడా అంటే ధ్యానము, రైట్? ఆహ్, అదే విధంగా జ్ఞానము నేర్చుకుంటూ దాని ఆహ్, దాని మనకు ప్రక్రియలున్నాయి గదా! ఏవి మన కళల ద్వారా జ్ఞానం ఉన్నది. మన యొక్క ఆత్మ పరిశీలన ప్రక్రియలున్నాయి. అదేవిధంగా ఆత్మలతో మాట్లాడటము ఉంది. సో, ఇవన్నీ స్పిరిచ్యువల్ సైడ్‌కి సంబంధించి అంటే ఆధ్యాత్మికం వైపు మనం చేయాల్సినయి ఆధ్యాత్మికం వైపు, భౌతిక శరీరంతో చేయాల్సినవి భౌతికం వైపు 2 చేయండి మిత్రులారా. ఓకే. మీరు ఒక కార్యాన్ని సాధించాలి అంటే మాత్రము ఈ 2 కోణాలలో చూడాలి. ఈ 2 కోణాలను మీరు తప్పకుండా ఆచరణలో పెడుతూ ఆహ్, మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా డౌట్ పడకండి. ఓకే. ఆహ్, అటువంటి పరిస్థితులు గూడా మీకు రావచ్చు. ఏ విధంగా వస్తాయి? మనం ముందే తెలుపుకున్నాం. విశ్వము ఇవ్వచ్చు అటువంటి పరిస్థితులు మనకు. మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు గూడా మనకు అటువంటి పరిస్థితులని మనకు కల్పించవచ్చు. కాకపోతే ఏంటంటే యద్భావం తద్భవతి. అంటే మనము ఆ పెట్టినటువంటి పరీక్షలకు గినక మనం లొంగిపోయామనుకోండి, మనకు అటువంటి అనుభవమే వచ్చేస్తుంది. అంటే ప్రతికూల అనుభవాలు రావటం అన్నది జరుగుతుంది. తద్వారా మీరు మీ యొక్క లక్ష్యాలని ఛేదించటం అన్నది చాలా కష్టం మిత్రులారా. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఎరుక స్థితిలో ఉంటూ, ఈ యొక్క భౌతిక దేహంతో చేయాల్సింది భౌతిక దేహంతో చేస్తూ, అదే విధంగా ఈ యొక్క ఆధ్యాత్మికం మైనటువంటి కోణంలో చేయాల్సినటువంటి ది కూడా మనము చేస్తూ ఉండాలి మిత్రులారా. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనము గ్రహించాల్సినటువంటిది ఏంటి అంటే, ఎప్పుడైతే ఆ సీతామాత ఆ యొక్క అశోకవనంలో ఈ యొక్క భయంకరమైనటువంటి ఆహ్, హ్మ్, రాక్షసుల వనితల మధ్యన ఉన్నప్పుడు కూడా సీతామాత ఎప్పుడూ కూడా ఏం ప్రదర్శించారు? మౌనాన్ని ప్రదర్శించారు మిత్రులారా. రైట్? కేవలము మౌనమే ప్రదర్శించారే కానీ ఎక్కడ కూడా అహంకారం అన్నది ప్రదర్శించలేదు. అదే విధంగా మన హనుమంతుల వారు కూడా ఎక్కడ తనకు ప్రతికూల పరిస్థితులొచ్చినా కానీ, అన్నిటిలో కూడా తన అహంకారాన్ని ఎక్కడా కూడా తను
చూపించలేదు. ఎందుకు అంటే తను ఒక ఆత్మస్వరూపి అన్నటువంటి ఆమ్, జ్ఞానంలో ఉన్నటువంటి ఆమ్, వారు కాబట్టి. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఆ యొక్క ఎరుక స్థితిని మనం కూడా మనము ఆమ్, ఆ, గ్రహిస్తూ మనం ముందుకు పోవటం అన్నది చాలా ముఖ్యము మిత్రులారా. సో ఆ విధంగా హనుమంతుల వారు సీతామాతని కనుక్కోవడం, ఆ ఆ తర్వాత సీతామాతతో మాట్లాడటము, ఆ, మాట్లాడటమే కాకుండా కూడా రాముల వారు ఇచ్చినటువంటి ఉంగరాన్ని సీతమ్మ వారికి చూపించి తన యొక్క ట్రస్ట్ అంటే ఆ, నమ్మకము, తన యొక్క విశ్వాసం, ఆ, ఆ, తెలుపుకొని, రైట్. ఆ తర్వాత ఇక్కడ మనకు ఒక ఒక అద్భుతమైనటువంటి ఘట్టం కూడా చెప్పారు మిత్రులారా. అయితే ఇది సరే హనుమంతుల వారికి సంబంధించింది కాకపోయినా మనకు కళల ద్వారా జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. అయితే ఒక వృద్ధ రాక్షసి, పేరేంటి అంటే త్రిజట, త్రిజట, రైట్. త్రిజట అన్నటువంటి ఒక వృద్ధ రాక్షసి కి ఒక స్వప్నం ఇవ్వటం అన్నది జరుగుతుంది మిత్రులారా, రైట్. ఆ స్వప్నంలో ఈ మొత్తం చూస్తుంది. ఒక వానరుడు వస్తాడు, వచ్చి ఈ యొక్క ఆమ్, లంకని దహనం చేస్తాడు. ఆ తర్వాత సీత జాట కనుక్కుంటాడు. సీత జాట తీసుకెళ్ళి ఒక అద్భుతమైనటువంటి ఒక ఇద్దరు పురుషులకు చెప్తాడు. ఆ ఇద్దరు పురుషులు దివ్యమైనటువంటి పురుషులు. ఆ పురుషులు ఇక్కడికి రావడం అన్నది జరుగుతుంది. ఇక్కడ రావణాసురుని వధించడం అన్నది జరుగుతుంది. ఆ తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేయటం అన్నది జరుగుతుంది. ఆ తర్వాత సీతామాతని తీసుకుపోవటం అన్నది జరుగుతుంది అని చెప్పేసి మొత్తం కళ అంతా కూడా ఆవిడకి ఇస్తారు మిత్రులు. అయితే ఈ సందర్భంగా మనం మళ్ళా మన యొక్క వంశీకిరణ్ మాస్టర్ గారికి మనం అందరం కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మిత్రులారా. ఎందుకంటే ఇదే అద్భుతమైనటువంటి కళల ద్వారా జ్ఞానం మిత్రులారా. సో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆమ్, ప్రక్రియ ద్వారా మనం కూడా మన యొక్క ఫ్యూచర్ని తెలుసుకోవచ్చు. మనం కూడా మన యొక్క గతాన్ని తెలుసుకోవచ్చు మిత్రులారా. ఎంతోమంది మాస్టర్స్, నేనైతేంది ఈ యొక్క సత్సంగంలో ఉన్నటువంటి ఎంతోమంది మాస్టర్సు చాలా అద్భుతంగా ఆమ్, కళల ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు కూడా ఆమ్, నేర్చుకుంటూ, చూసుకుంటూ, నేర్చుకుంటూ, సత్యాన్ని గ్రహిస్తూ వారి యొక్క ఉనికిని ఎప్పుడు కోల్పోకుండా ఎరుక స్థితిలో వండుకుంటూ అద్భుతమైనటువంటి అనుభవాలని గడిస్తూ ఆ అనుభవాలని నలుగురికి మనం అందరం కూడా ఇంత అద్భుతంగా వచ్చి నలుగురికి మనము ఈ జ్ఞానాన్ని ఇంతగానం ఇవ్వగలుగుతున్నాము. ఎందుకు అంటే మనం ఆ సత్యాన్ని మనము దర్శనం చేశాం మిత్రులారా, ఈ ఇటువంటి కళల ద్వారా జ్ఞానం. ఓకే, కాబట్టి తప్పకుండా ఎవరైనా కానీ ఆ, ఇటువంటి కళల ద్వారా జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయకపోతే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మిత్రులారా. అయితే ఇక్కడ ఇంకొక ఘటన చూద్దాం మనం. ఏంటి అంటే సీతమ్మ వారి దగ్గరికి వెళ్తాడు. రాముల వారు ఇచ్చినటువంటి ఆ, ఉంగరాన్ని చూపిస్తాడు. చూపించి సీతమ్మ వారి యొక్క ఆమ్, ఆ, నమ్మకం, విశ్వాసాన్ని కూడగట్టుకొని ఆ, ఉన్నప్పుడు సీతామాత తనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులని హనుమంతుల వారికి చెప్పడంతో కొద్దిగా ఇక్కడ చూడండి ఎంత అద్భుతమో. అక్కడ కొద్దిగా హనుమంతుల వారు చెలించటం అన్నది జరుగుతుంది అక్కడ. ఓకే, అయ్యో ఈవిడ ఇంత ఇటువంటి స్థితిలో ఉందా అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే, అమ్మా తల్లి, ఇంత ఎందుకు నీకు ఇంకా, దీనికి అన్నిటికీ ఇప్పుడే నేను ముగింపు పాడేస్తాను. వచ్చే తల్లి నా మీద కూర్చో, నేను అలవోకగా నేను ఇక్కడికి తీసుకొని వెళ్ళిపోతాను. రాముల వారి దగ్గరికి నిన్ను రాముల వారికి మిమ్మల్ని అప్పచెప్తాను, రండి తల్లి అని చెప్పేసి తను అనటం అన్నది జరుగుతుంది. జరిగినప్పుడు సీత సీతామాత నవ్వి తను కొద్దిగా కించపరిచినట్టుగా మాట్లాడుతుంది. నువ్వేంది ఇంతే ఉన్నావు, నువ్వేం తీసుకుపోతావు, నన్ను ఏ సముద్రంలో ఎత్తేస్తావో ఏమో, అది ఇది అని చెప్పేసి కొద్దిగా తనని చేయటం అన్నది జరుగుతుంది. తర్వాత
తన యొక్క ఆ, శక్తిని ప్రదర్శించే వరకు సీతమ్మ వారు తెలుసు నాయన, నీ గురించి తెలుసు, నీ శక్తి గురించి నాకు తెలుసు, కూల్ డౌన్ కూల్ డౌన్, ఇంకా చల్లారిపోవనంటే అప్పుడు తన యొక్క మిస్టేక్ గ్రహిస్తాడు మిత్రులారా. హనుమంతుల వారు తను చేసినటువంటి తప్పిదాన్ని గ్రహిస్తాడు. అంటే ఆ యొక్క మాత, సీతామాత, ఎవరు ఆవిడ? సీతామాత. ఆ రాముల వారికి స్వయాన ఆ, సీతామాత అన్ మహాశక్తి మహాశక్తి ఆ, పరురాలు. ఓకే. అటువంటి వారి ముందు నేను నా శక్తిని నేను ప్రదర్శించానా? అయ్యో, ఎంత పొరపాటు అయిపోయింది అని చెప్పేసి తను ఎరుక స్థితిలో వచ్చేసి అప్పుడు సీతమ్మ వారికి క్షమించమని కోరుకుంటాడు. అయ్యోయ్యో అమ్మా తల్లి, నేను ఒక అహంకారంతో నేను ఈ పని చేయలేదు. నువ్వు నువ్వు ఆ శక్తిని, నా శక్తిని శంకించావు కాబట్టి నేను చేశాను తల్లి. అయ్యో, బట్ అది కూడా నీ అంతటి దాని ముందు నేను చేయటం అన్నది చాలా పొరపాటమ్మా, క్షమించమ్మా అంటాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, ఎమోషన్, రైట్, భావోద్వేగము, రైట్. అక్కడున్నటువంటి పరిస్థితులు ఎప్పుడైతే సీతమ్మ వారు చెప్పారో, హనుమంతుల వారు భావోద్వేగానికి గురయ్యారు. అంటే వారి యొక్క ఎరుక స్థితిని కోల్పోయాడు. కోల్పోయి, ఏందమ్మా నేను చాలా శక్తివంతుణ్ణి అంటే నేను అన్నటువంటి కోణం అతనిలో వచ్చింది కాబట్టే, నేను వచ్చాను కదా, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను కదా, నేను నిన్ను అలవోకగా తీసుకువెళ్తాను, నేను మిమ్మల్ని అలవోకగా తీసుకువెళ్ళగలను, రైట్. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన వాడిని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకుపోవడానికి పెద్ద ఇది అంటే, అక్కడ తనలో ఆ యొక్క ఎమోషన్ మూలంగా తన యొక్క ఎరుక స్థితిని కోల్పోయాడు. ఈ ఘట్టం కూడా నాకు చాలా అద్భుతం అనిపించింది. ఎప్పుడైతే అది విన్నప్పుడు, ఈ ఘట్టం విన్నప్పుడు మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఈ పురాణాలు వీటిలన్నిట్లలో మనం వింటున్నప్పుడు సూక్ష్మాన్ని గ్రహించే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయాలి మిత్రులారా. ఓకే. ఇదేదో ఒక స్టోరీ తిరగనో ఏదో వినటం కాకుండా నేనేం చేస్తానంటే, ఏ ఘట్టమైనా ఇటువంటి వచ్చినప్పుడు దాని మీద కూర్చుంటాను కొద్దిసేపు. ఆహా! అచ్చా, ఇది ఇది ఈ ఇక్కడ ఇది ఎందుకు ఇలా జరిగింది? ఇక్కడ ఏంటి? ఏం నేర్చుకున్నారు? ఎవరు ఏం చెప్తున్నారిక్కడ? ఓకే. దాని మూలంగా మనము ఏంటి నేర్చుకోవాలి ఇందుల అన్నటువంటి తీక్షణమైనటువంటి ఆహ్, ఏదైతే ఆహ్, కోరిక ఉంటుందో అది ఎప్పుడు బయలుదేరుతా ఉంటది. కాబట్టి అందుకే మనల్ని మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏమంటారంటే, మనందరినీ కూడా స్పిరిచువల్ సైంటిస్ట్ అంటారు. అంటే మనకు ఎప్పుడూ కూడా ఆ ఉత్సుకత, రైట్? ఆ యొక్క క్యూరియాసిటీ అన్నది మనలో ఎప్పుడు ఉండాలి. ఒక ఘట్టాన్ని ఒక ఘట్టంగా మనం చూసేసి వదిలేసామనుకోండి, మిగతా వాళ్ళకి తేడా అన్నది ఉండదు మిత్రులారా. కాబట్టి ప్రతి ఘట్టాన్ని మనము ఆ యొక్క ఆధ్యాత్మిక కోణంలో చూసి, అసలు ఈ ఘట్టం ఇక్కడ ఎందుకుంది? ఇలానే ఎందుకుంది? ఇలా ఎందుకు లేదు? ఓకే. అన్నటువంటి కోణంలో గినక మనము ఆలోచించినట్టయితే దాంట్లో నుంచి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చు మిత్రులారా. అయితే ఈ ఘట్టంలో తెలిసిందేంటి అంటే, ఆ హనుమంతుల వారు కూడా ఓకే, ఇటువంటి పరిస్థితులకు కొంత ఆహ్, ఎరుక స్థితిని కోల్పోయి, ఆ ప్రభావితమయ్యి, తను కూడా కొంత చెయ్యరానటువంటి పని అక్కడ తను చేయటం అన్నది జరిగింది. కాబట్టి మిత్రులారా, మనము ఎంత ప్రాక్టీస్‌లో ఉన్నా కానీ నిరంతరము ఆ యొక్క ఎరుక స్థితి అన్నది ఎంతో, ఎంతో, ఎంతో ముఖ్యము. ఆ ఎరుక స్థితిని మనకు డిస్టర్బ్ చేయటానికి ఎన్నో మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎన్నో భావోద్వేగాలకు మనల్ని గురి చేయటం అన్నది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, భావోద్వేగాలకు ఆహ్, గురి కాకుండగా అది ఎందుకొస్తుంది? ఆ భావోద్వేగం అన్నది ఎందుకొస్తుంది? అన్నటువంటి ఎరుక స్థితిని మీరు ఆహ్, మర్చిపోకుండగా ఎల్లప్పుడూ కూడా ఆహ్, దాన్ని గుర్తుపెట్టుకొని ఆహ్,
చూడండి మిత్రులారా, అయితే ఇంకా తర్వాత మనకందరికీ తెలిసిందే, సీతమ్మ వారి దగ్గర నుంచి ఆ చూడమని తీసుకోవటం, అది అక్కడి నుంచి వెళ్ళాలి అన్నటువంటి హ్మ్, ఆహ్, ఆ తర్వాత ఆ లంక యొక్క శక్తిని, ఆ లంకలో ఉన్నటువంటి వారి యొక్క శక్తిని తెలుసుకోవటానికి అక్కడ కొన్ని ఘటనలు చేస్తారు హనుమంతుల వారు. కొన్ని పరిస్థితులను కూడా అక్కడ ఎదుర్కొంటారు. ఆ తర్వాత రాముల వారి దగ్గరికి వెళ్తారు. రాముల వారి దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా చెప్పేసి ఈ అది ఇక మనకు తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే రాముల వారు రావటం, రావణాసురుడిని సంహరించడం అవన్నీ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, రామాయణం అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రాముల వారు తన యొక్క పరివారంతో ఆహ్, వచ్చేస్తారో, యూనో ఆహ్, వచ్చేసిన తర్వాత అందరూ రాముల వారిని ప్రశంసించడం అది ఇది, చాలా గొప్పగా చేశారు, చాలా బాగా తీసుకొచ్చారు అది ఇది అన్నప్పుడు, రాముల వారికి ఎవరెవరైతే సహాయం సహకారాలు అందించారో వారందరికీ కూడా ఒక పదవియో, ఒక బహుమతో ఏదో ఇవ్వటం అన్నది ఆహ్, జరిగింది మిత్రులారా. అయితే అయితే అక్కడ అంటే అయోధ్యకొచ్చిన తర్వాత రాముల వారు హనుమంతుల వారికి గూడా పిలిచి, హనుమంతుల వారికి ఒక హారాన్ని బహుమతి ఇస్తాడు. ఒక ముత్యాల హారాన్ని బహుమతి ఇస్తాడు. ముత్యాల హారాన్ని బహుమతి ఇచ్చినప్పుడు ఆయన ఆ ముత్యాలన్నిటిని తెంచేస్తూ, తెంచేస్తూ, తెంచేస్తూ పడేది. ఇదంతా మనందరికీ తెలిసినటువంటిదే. రైట్. అప్పుడు రాముల వారు అడుగుతారు, "ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు?" అంటే, "ఏంది రామా, ఈ ఏ ఒక్క హ్మ్, ముత్యంలో కూడా నేను నీ యొక్క స్వరూపం నాకు కనపడట్లేదు. నువ్వసలు ఎక్కడ ఇందులో లేనే లేవు. నువ్వు లేనటువంటి ఇది నాకెందుకయ్యా ఇది? నాకు ఈ హారం ఎందుకయ్యా? కాబట్టి నువ్వు నా గుండెల్లో ఉండు" అన్నట్టుగా ఆ విధంగా అప్పటినుంచి తన యొక్క గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే ఒక శరణాగతికి, ఓకే, ఒక సంపూర్ణమైనటువంటి శరణాగతి అంటే ఏమిటి? అంటే భక్తి అన్నటువంటిది మనము ఈ యొక్క హనుమంతుల ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి చాలా గొప్ప విషయం మిత్రులారా. ఓకే. సో, కాబట్టి ఆ విధంగా హనుమంతుల వారి యొక్క గుణగణాలని మళ్ళొక్కసారి మనం అందరము పరీక్షించినట్టయితే, ఒకటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మిత్రులారా, హనుమంతుల వారు ఒక ధ్యాని. రైట్. రెండోది మహా బల సంపన్నుడు. అయినా కానీ చానా వినయ విధేయతలు. అంటే పెద్దలని గౌరవించటం, గురువులను గౌరవించటం అన్నది తన యొక్క అద్భుతమైనటువంటి లక్షణము. రైట్. ఇకపోతే కార్యసిద్ధి. అంటే ఏదన్నా కార్యం మీద ఉన్నప్పుడు తను ఏ విధంగా తన యొక్క గుణగణాలతో ఆ కార్యాన్ని సాధించారు. రైట్. ఆహ్, హ్మ్, కార్య కార్యసాధన. రెండోది సరెండర్‌నెస్ అంటే భక్తి. భక్తి శ్రద్ధలతో ఏ విధంగా తను ఆహ్, తను ఆ రాముల వారిని కొలుచుకుంటూ దేనికైనా కానీ ఆ రాముల వారి యొక్క అండదండలతో సంపూర్ణమైనటువంటి శరణాగతి అంటే అదే మిత్రులారా. ఓకే. సంపూర్ణమైనటువంటి శరణాగతిలో ఉండుకుంటూ, ఓకే, అపారమైనటువంటి జ్ఞాని. రైట్. మనమందరం కూడా ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోగలం అంటే మిత్రులారా, ఇంత అద్భుతమైనటువంటి సజ్జన సాంగత్యము, ఓకే, స్వాధ్యాయము తప్పకుండా మనం మన గురువులు చెప్పినటువంటి పుస్తకాలే గానియండి, వాళ్ళు ఎంతో, ఎంతో జ్ఞానంతో ఎన్నో వీడియోలు చేశారు. ఆ వీడియోలను మనం వినటమే గానియండి, విని వాటిని ఆచరణలో పెట్టండి మిత్రులారా. ఓకే. వాటిని ఆచరణ, ఆచరణ, ఆచరణ. ఆచరణ లేనిది ఏవి లాభం లేదు మిత్రులారా. మనం ఇక్కడ గంటలు, గంటలు మనం ఈ సజ్జన సాంగత్యం చేసి, ఆచరణ చేయలేదనుకోండి, ఏది కూడా ఫలితం అన్నది ఇవ్వదు మిత్రులారా. అయితే ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో అప్పుడు ప్రబోధంలో ఉండాలి మిత్రులారా. అంటే అప్పుడు మీరు ఈ యొక్క జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలి. ఓకే. అంతేగాని మీరు జ్ఞానాన్ని సంపాదించి దాన్ని ఆచరణలో పెట్టకుండా వచ్చి మీరు ఆహ్, నలుగురికి పంచడం మొదలుపెట్టారనుకోండి, అది సరి అయినటువంటి పని కాదు మిత్రులారా. సో, కాబట్టి డెఫినెట్‌లీ మీరంతా కూడా
జ్ఞానాన్ని నేర్చుకోండి. జ్ఞానాన్ని మనం అందరం జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత వచ్చినటువంటి అనుభవంతో మనము మన యొక్క అనుభవాలన్నీ నలుగురికి చెప్పి వారిలో ఆ యొక్క చైతన్య శక్తిని పెంచాలి మిత్రులారా. సో ఇక ఆఖరిగా హనుమాన్ చాలీసా అన్నటువంటి పదంలోనే మనకు మొత్తం మనం ఏ విధంగా ఆచరణ చెయ్యాలి అన్నది చెప్పారు మిత్రులారా. ఎందుకంటే ఆ హనుమంతుల వారు వజ్రకాయం అంటారు ఆయన్ని, రైట్? వజ్రకాయుడు అంటారు హనుమంతుడిని. వజ్రకాయం ఎక్కడి నుంచి వచ్చింది మిత్రులారా? మనందరికి కూడా వజ్రకాయం సాధ్యమే. ఎలా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. హనుమాన్ చాలీస. హనుమాన్ ఎవరు మిత్రులారా? ఆ యొక్క వాయుపుత్రుడు, రైట్? అంటే ఎప్పుడు శ్వాసతో అనుసంధానమైన వాడే వాయుపుత్రుడు. సో కాబట్టి మనమందరం కూడా ఆ చాలీసా అంటే 40, ఓకే, 40 రోజులు ఎప్పుడైతే మనము ఆ, తూచా తప్పకుండగా ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేస్తామో మనం కూడా అపారమైనటువంటి శక్తి కలిగి ఉంటాము. ఎప్పుడు అంటే మనం ఎరుక స్థితిలో జీవిస్తూ, ఓకే, ఆ యొక్క గుణగణాలను మనం ప్రదర్శిస్తూ ఈ యొక్క 40 రోజులు శ్వాస మీద ధ్యాస పెట్టామనుకోండి మనం కూడా ఒక వజ్రకాయుడు అయిపోతాము. అపారమైనటువంటి ఆ హనుమంతులము అయిపోతాము. మనమంతా కూడా వాయుపుత్రులమే. సో మన యొక్క శక్తిని ఎప్పుడూ కూడా మీరు ఏమాత్రం కూడా అనుమానించకండి మిత్రులారా. అపారమైనటువంటి శక్తి మనలో ఉంది. అంతేకాకుండా వీటన్నిటినీ కూడా ఆచరణలో పెట్టడానికి అద్భుతమైనటువంటి ప్రక్రియలు మన దగ్గర ఉన్నాయి. ఆ ప్రక్రియలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకటేంటి ధ్యానము, రెండోది సజ్జన సాంగత్యము, మూడోది స్వాధ్యాయము, ఆ తర్వాత ఆచరణ, ఆ తర్వాత ప్రబోధము. అంతేకాకుండా వంశీకిరణ్ మాస్టర్ గారి యొక్క గ్రూప్లో ఉండటం మూలంగా మనకు కళల ద్వారా జ్ఞానము, ఆత్మలతో మాట్లాడే అటువంటి జ్ఞానము, ఆ తర్వాత కళల ద్వారా ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియలు, అనేకమైనటువంటి ప్రక్రియలు. అదేవిధంగా ఈ భౌతిక దేహంతో మనం చేయాల్సినటువంటి కార్యాన్ని ప్రేమతత్వంతో, సేవాతత్వంతో, క్షమాతత్వంతో, ఉపేక్షతో, కృతజ్ఞతతో, శరణాగతితో, అహింస పరమోధర్మ అన్నటువంటి సూత్రాలని మనము ఆచరణలో పెడుతూ ఈ యొక్క భౌతిక దేహంతో మనం చేసినట్టు అవుతే మనము తప్పకుండా అందరం కూడా ఆ ఆ యొక్క హనుమంతుల వారం అయిపోతాం మిత్రులారా. సో మళ్ళొకసారి మీ అందరికీ, అదేవిధంగా నాకింత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మణిమాల మాస్టర్కి, అదేవిధంగా ఈ ఛానల్ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున మళ్ళొక్కసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఇక మనకు ఎవరికన్నా క్వశ్చన్లు ఉన్నట్టయితే తప్పకుండా హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ.